గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అయితే సుందరం మాస్టర్ సినిమా అయితే చూశాను. మూవీ వైజ్గా అయితే వచ్చి గుడ్ బై. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5. 2.5 కూడా ఎందుకు ఇస్తున్నాను నేనైతే చెప్తాను. మూవీ అయితే చూసినంత వరకు ఒక హ్యాపీ మూమెంట్ అయితే నాకైతే అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అయితే లేదు. చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇట్లా హైలైట్ చేయడం కూడా నాకైతే బాగా నచ్చింది. మూవీ ఫ్లాట్లోకి వెళ్ళిపోతే ఇంక డైరెక్ట్గా మనోడు హర్ష గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలో సోషల్ టీచరు, అతన్ని తీసుకుపోయి ఇంగ్లీష్ నేర్పిమని చెప్పి ఆ విలేజ్లో వేయడం అయితే జరుగుతుంది. అతనికి వచ్చి రాని ఇంగ్లీష్ని ఎలా మెయింటైన్ చేస్తాడని చెప్పేసి ప్లాట్లో అయితే ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి క్యారెక్టర్ వైజ్గా సినిమాలో చాలా బాగున్నారు. ఎవరికి ఇచ్చిన రోల్ అయితే వాళ్ళు క్యారెక్టర్ వైజ్గా చాలా బాగా చేశారు. హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళకి అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఫన్ కూడా అనిపిస్తుంది. ఇంకా విషయాలు ఇంకా ఏమైనా చెప్పాలంటే మన తన హీరోయిన్ గారు ఉన్నారు కదా, హీరోయిన్ గారు కూడా చాలా బాగా అయితే చేశారు సినిమాలో. అన్నీ బాగున్నాయి. కొంచెం లెంత్ అయితే అనిపించింది సినిమా అయితే. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి సినిమాటోగ్రఫీ అక్కడక్కడ అయితే నాకు లైట్గా బోర్ అనిపించింది. క్యారెక్టర్ వైజ్గా కొంతమంది అయితే ఏదో చేస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. హర్ష గారి కొన్ని వెలివేషన్స్ సీన్స్ అయితే ఉంటాయి సినిమాలో, అవి అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమా అయితే ఏదో ఉందో హర్ష గారికి స్టార్టింగ్లో వచ్చుంటే అతని లైఫ్ అయితే ఇంకా కెరియర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ గారు కానీ చాలామంది కూడా ఇంకా కొన్ని ఆర్టిస్టులు అయితే చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో. నాకైతే నచ్చింది ఈ సినిమా. మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.